చంద్రబాబు నాయుడు గారికి ఒక వీరాభిమాని ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి చాలామంది వీరాభిమానులు ఉంటారు. వాళ్ళందరితో పోలిస్తే ఈయన చాలా డిఫరెంట్. ఏంటి అంటే గతంలో 2019 ఎన్నికల్లో ఈయన టీడీపీ తరపున ఏజెంట్గా పనిచేసినప్పుడు అక్కడ బాబు గారు ఇప్పుడు అధికారంలోకి రారు అని చెప్పి అందరూ హేళన చేశారట. అలాగే ఆయన అప్పుడు అధికారంలోకి రాలేదు. అప్పుడు ఆయన ఒక శపథం చేశాడు, మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు నేను చెప్పులు వేసుకోకుండా తిరుగుతాను అని. అలాగే ఆయన 5 ఏళ్ల పాటు చెప్పులు వేసుకోకుండా తిరిగాడు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆ ఎమ్మెల్యే సమక్షంలో అలాగే ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కు కూడా చెల్లించుకొని చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చినందుకు సగర్వంగా ఇప్పుడు తన గ్రామానికి వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో 2 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఆ ఎమ్మెల్యే సమక్షంలో చెప్పులు తొడుక్కున్నారట. ఈయన ఒక అతిపెద్ద వీరాభిమాని. ఇదంతా ఎక్కడ జరిగిందంటే వీరాభిమాని అంటే ఇది నెల్లూరు జిల్లా దగదర్తి మండలం కాట్రాయపాడు మాజీ సర్పంచ్ ఈయన పేరు సుధాకరు. ఒక రకంగా ఈయన ఒక చెప్పులు వేసుకోకుండా తిరుగుతానని ఒక దీక్ష తీసుకున్నారు 5 ఏళ్ల కిందట. ఇప్పుడు ఆ దీక్ష విరమించారు. ఎందుకంటే ఆయన అనుకున్న శపథం ఏదైతే ఉందో అది నెరవేరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆ వీరాభిమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కలుస్తారా లేదా అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే ఎంతో మంది వచ్చి కలుస్తూ ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతో మంది విదేశాల నుంచి వచ్చి ఆయన కలుస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది కూడా నెల్లూరు దగ్గర కావలి నియోజకవర్గంలో ఒక వీరాభిమాని ఇలా చేశాడని ఆయన దృష్టికి వెళ్లకుండా ఉంటుందా? అక్కడ కావలి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఇప్పుడు భారీ మెజార్టీతో విజయం సాధించారంటే అప్పుడు ఆయన తీసుకున్న దీక్ష కూడా అనేది. అంటే అంత కమిట్మెంట్తో ఉంటారు టీడీపీ కార్యకర్తలు అనడానికి ఒక నిదర్శనం. ఏది ఏమైనా ఆయన దీక్ష అయితే విరమించారు. ఇప్పుడు సొంతూరులో ఆయన మొత్తం మీద చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. అది కూడా ఆయనకి అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో ఆయన దీక్ష విరమించి చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. అయితే ఈయన తీసుకున్న దీక్ష తర్వాత గ్రామంలో 2 కీలకమైన అప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన నిర్ణయాలు పనులు. ఒకటి ఏంటి అంటే ఆయన కోరుకున్నట్లే కాట్రాయపాడులో 24 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు వేశారట తాజాగా. అలాగే మరొక 27 లక్షల ఖర్చుతో ఇంకో సిమెంట్ రోడ్డును కూడా అదే గ్రామంలో మంజూరు చేశారు. అది త్వరలో కూడా వేయబోతున్నారు. అంటే ఆయన మొత్తానికి సాధించాడు అనుకున్నది. కాకపోతే ఈ వీరాభిమాన్ని ఇప్పుడు వచ్చి బాబు గారు అయితే కలవలేదు. పిలిపించి కలుస్తారా, మాట్లాడతారా, లేదంటే కావలి నియోజకవర్గం వచ్చినప్పుడు కలుస్తారా అనేది అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు.